వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం సార్వత్రిక సంఘం విశ్వవ్యాప్తంగా సంఘాలకు వెళ్ళి ఆరాధిస్తున్నారు. మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం హృదయముతో, ఆత్మతో, సత్యముతో. మా ఆరాధన అందుకొనమని అడుగుచున్నాము. నీకు నిజముగా లోబడుట, నిన్ను విశ్వసించి నీ చిత్తము జరిగించుట నిజమైన ఆరాధన అని ప్రతి ఒక్కరము గుర్తెరుగు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. వారితో మీరు స్వయంగా దిద్దుబాటు కలుగునట్లు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఫర్ యు వర్ కాల్డ్ టు ఫ్రీడమ్, మై బ్రదర్స్. ఫర్ యు వర్ కాల్డ్ టు ఫ్రీడమ్. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులు అనగా ఏమిటి? బంధకములు లేనివారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురిని నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయుటకు కాళ్ళు చేతులు కట్టి విసిరేయించాడు. బంధింపబడిన వారై అగ్నిగుండమున విసరబడిన వారు బంధ విముక్తులై తిరగాడుచున్నారు. స్వతంత్రులు అంటే అది. అగ్నికి మాడిపోవాలి, కానీ స్వతంత్రులుగా తిరుగుతున్నారు. అగ్ని వారిని ఏం చేయలేకపోయింది. స్వతంత్రులు అన్నప్పుడు బంధకములు లేనివారు. బంధకములు లేనివారు. మీరు బంధకములు లేనివారుగా ఉండునట్లు పిలువబడ్డారు. యువర్ ఫ్లెష్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. మీ శరీరం మిమ్మలను కంట్రోల్ చేయకూడదు. దైవాత్మ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు ప్రభావితం చేయాలి. అర్థమవుతోందా? నీ చిత్తము నిన్ను ప్రభావితం చేయకూడదు. దైవ చిత్తం నిన్ను ప్రభావితం చేయాలా. అది స్వతంత్రత అంటే. యు ఆర్ డెలివర్డ్ అండ్ ఫ్రీడ్. నువ్వు విమోచింపబడిన స్వతంత్రుడవు. నథింగ్ కెన్ రూల్ యు ఎక్సెప్ట్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ తప్ప నిన్ను ఎవరు పాలించకుండా నిన్ను స్వచ్ఛమైన వ్యక్తిగా ఉంచుకొనటం స్వతంత్రత. చూడండి, స్వతంత్రుడు అనే పదం మనం చూస్తే ఇంకొక ఉదాహరణ చెప్తాం.
మీ పైన ఎవరైనా ఒక పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చట్టానికి అప్పగిస్తే జడ్జిమెంట్లో జడ్జి గారు అది నిరాధార అభియోగం అని కొట్టివేసినప్పుడు నీవు స్వతంత్రుడవు. అర్థమవుతుందా? నో ఫర్దర్ ప్రొసీజర్స్. కాబట్టి మనం స్వతంత్రులము. మనము దురాశ ధనాపేక్ష చేత మరులు కల్పబడే దౌర్భాగ్యులం కాదు. మనం ధనాపేక్ష నుండి స్వతంత్రులం. మనం మీరు అలా ఉంటున్నారా? డబ్బుకు ఆశపడిపోతున్నారా? ఆస్తికి ఆశపడుతున్నారా? నాకు తెలిసి ఈ మధ్యన తల్లిదండ్రులని ఆస్తి ఇచ్చేయండి ఇప్పుడే మాకు అని చెప్పి గొడవ చేస్తున్న పిల్లలు తయారయ్యారు అని విని నేను చాలా బాధపడ్డాను. అసలు తల్లి తండ్రి బ్రతికొండగా వారి ఆస్తి మనం లాక్కోవటం ఏంటి? అది చాలా పొరపాటు. వారు ఇవ్వటం వేరు, దౌర్జన్యం చేసి లాక్కోవటం వేరు. కనుక ఇవాళ పరిస్థితులు బాగలేదు సమాజంలో. కారణం ఏమిటంటే వారు బందీలుగా ఉన్నారు డబ్బుకి. కొంతమంది పేరు ప్రతిష్టలకు బందీలు. నేను ఏ కార్యక్రమం చేసినా వెనక్కే ఉంటాను. ఐ డోంట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్ టు ద ఫోటోగ్రఫీ ఆర్ టు ద స్టేజ్. వెనక్కి ఉండటం నాకు ఇష్టం. నాకు ఇష్టం అనటం కంటే నా ప్రవృత్తి అది, నా మానసిక స్థితి అది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎన్నడూ కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు వెంపర్లాడే బందీలు కావద్దు. మీ బహుమానం దేవుని దగ్గర దొరుకుద్ది, అది మీరు మొట్టమొదటి గుర్తెరగాల. తర్వాత మీ పైన ఎవరిని మీరు యజమానులుగా, అంటే అన్వాంటెడ్ మాస్టర్షిప్ ఉండకూడని స్థాయిలో యజమానికి ఎవరిని ఉంచుకోవటానికి ఇష్టపడకూడదు. అందుకే నేను ఎక్కడా కూడా ఒక అన్వాంటెడ్ హెడ్ కింద ఇప్పుడు పనిచేయటానికి ఇష్టపడలేదు నేను. సహోదరుడా, సహోదరి, మనం స్వతంత్రులుగా పిలువబడ్డాం. మన స్వాతంత్రం ఇతరులకు అడ్డు కాకూడదు. ఒక్క మాట చెబుతాను మీకు అని పౌలు అంటున్నాడు. ఈ స్వతంత్రం శరీర క్రియలను హేతు చేసుకోకూడదు. మనకున్న ఈ స్వతంత్రం ఉందే, అది శరీరంతో ఉప్పొంగేటట్టుగా ఉండే స్వతంత్రం కాదు. ఆత్మతో ప్రేరేపించబడి ప్రేమ కలిగి దాసులమయ్యేటువంటి స్వతంత్రం. ప్రేమ కలిగి దాసులు కావాలి. నీవు దాసుడవు కావాలి మనుషులకు. ఇది చాలా కష్టం. నువ్వు ఇంతమంది మీద నాయకుడు గుండంటే ఎవడైనా ఇష్టపడతాడు. నువ్వు ఇంతమందికి దాసుడు గుండంటే ఎవడు ఇష్టపడతాడు? మీకు ఒక్క మాట చెప్తానండి. తల్లి, అమ్మ అనే పదం గుర్తు తీసుకోండి. ఎంత దాసురాలు వలె సేవ చేస్తుందండి తన బిడ్డలకు. వాట్ వాజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్? లవ్ టువర్డ్స్ హర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్. నేను ఎప్పుడు కూడా నా భార్యను చూసినప్పుడు కొన్ని సందర్భాలు ఆశ్చర్యపడుతుంటాను. తన ఉద్యోగం చేస్తాను, 8 hours డ్యూటీ చేయాలి. దానికోసం ప్రిపరేషన్, నియర్లీ 8 hours షీ హ్యాస్ టు స్పెండ్ హర్ టైమ్ ఫర్ డ్యూటీ. డిఫికల్ట్ డ్యూటీ చేయాలి. ఇంటిలో నన్ను, నా 2 పిల్లలను సంపూర్ణంగా చూసుకోవాలి. కాబట్టి ప్రతి చోట కూడా ఆమె తన యొక్క ప్రత్యేకమైన ముద్ర కలిగి ఉంది మా లైఫ్స్లో. అది మేము అబ్జర్వ్ చేసాం. ఫుడ్లో కానివ్వండి,
క్లీనినెస్ ఆఫ్ ద హౌస్ కానివ్వండి, సమ్ టైమ్ నీడెడ్ ఫైనాన్సెస్ విషయంలో కానివ్వండి, షీ కంప్లీట్స్ హర్ డ్యూటీస్. కారణం ఏంటంటే నన్ను పోల్చుకుంటే 100% ఫెయిల్యూర్ నేను అందులో. కానీ ఆమె సక్సెస్ఫుల్గా చేసుకెళ్తాను. ఎందుకంటే ప్రేమతో దాసురాలు అవటం నేర్చుకుంది. కోపడుతూనే ఉంటుంది, కూర్చొని తింటున్నారు, రైట్, ఐ అగ్రీ, బట్ విత్ హంబుల్నెస్ అండ్ లవ్. ప్రేమతో దీనత్వంతోనే పనిచేస్తుంది. నేను తల్లి ప్రేమను గురించి మాట్లాడాను. అట్లాంటి ప్రేమ మనకు సమాజం మీద రావాలి. నేను క్యాన్సర్ హాస్పిటల్లో 500 మందికి ఉచితంగా ప్రతి దినం భోజనం నా మిత్రులు లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్ అందరితో కలిపి ఏర్పాటు చేస్తున్నాను. ఎవ్రీడే ఐ విల్ గో దేర్. ప్రతిరోజు వెళ్తాను. చాలా వర్క్ చేస్తాం దానికోసం. మేము దాన్ని 10,000కి తీసుకెళ్ళాలి డైలీ అని ప్లాన్ చేస్తున్నాను. నేను నేర్చుకుంది ఏంటంటే ఐ షుడ్ సబ్మిట్ మై సెల్ఫ్ విత్ లవ్ టు అదర్స్. ఇతరులకు దాసుడిగా ఉండటం వల్ల తప్ప ఇంకో రూట్లో ఇది కంప్లీట్ కాదు ఈ టాస్క్ అని నేను గుర్తెరిగాను. మనం దేవుని పేరిట గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని అంటే, గొప్ప ప్రభావాన్ని సమాజంలో చూపాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి దాసులుగా ఉండాలి. ఒకనికి ఒకటి. ఈ మాట చదువుతాను. ఓన్లీ డు నాట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్లెష్, బట్ త్రూ లవ్ సర్వ్ వన్ అనదర్. ఇవాళ మదర్ తెరీసా గారి జన్మదినం. ఇవాళ సేవామూర్తి, భారతరత్న సెయింట్ మదర్ తెరీసా గారి జన్మదినం. ఆవిడ పరమపదించిన ఆమె జన్మదినం సందర్భంలో మనం సేవను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా. సర్వ్ వన్ అనదర్. అయితే ఇక్కడ ఇంకో గొప్ప పదం ఉంది. మదర్ తెరీసా గారికి ఎవరు సర్వ్ చేయలే. ఆవిడ షీ సర్వ్డ్ అదర్స్, షీ డిడ్ంట్ బీ సర్వ్డ్. ఆమె పరిచారం చేయించుకోలే, ఆమె పరిచారం చేసింది. మార్క్ 10:45 యేసు ప్రభు చెప్పారు, నేను పరిచారము చేయించుకుంటానికి రాలేదు, పరిచారం చేయటానికి వచ్చానన్నాడు. పౌలు అన్నమాట, మీరు ఒకరికి ఒకడు దాసులై ఉండండి, సర్వ్ ఈచ్ అదర్ అన్నాడు. కానీ ఇంకో మెట్టు, సర్వ్ ద పీపుల్ హూ డు నాట్ సర్వ్ యూ. నీకు సేవ చేయని వారికి నువ్వు సేవ చేయి. మోస్ట్ డిఫికల్ట్. నేను ఎప్పుడు చెబుతుంటాను, కిచెన్లో వండిన పదార్థాలు డిస్ట్రిబ్యూషన్ హాల్కి తీసుకురావటానికి మొయ్యాల్సి వస్తుంది. అలా మోయటానికి ఒక 10,000తో ఒక ట్రాలీ కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ట్రాలీ లేకపోవటం వల్ల 25 డేస్కి ఇంచుమించుగా మేము ఆ పదార్థాలు మోసుకురావడానికి ఇబ్బంది పడుతుంటే, రోజు ఎవడు హెల్ప్ చేస్తాడు? రారు కదా. చాలామంది యవనస్తులు పిల్లలు లంచ్ కొరకు అక్కడ ఉన్నవాళ్ళు నేను అడుగుతుంటాను, బాబు కొంచెం హెల్ప్ చేయండి అని. వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది స్పందిస్తారు. ఏమి మనం చేయకపోయినా మనకు భోజనం ఉంటుంది కదా అని. సర్వ్ చేయటం మనకు చాలా కష్టం, సేవ చేయటం చాలా కష్టం. మనకు సేవ చేయని వారికి సేవ చేయటం మరీ కష్టం. మన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు చేసేటువంటి సేవ సాధారణమే, ఎందుకంటే వాళ్ళు మనకు సేవ చేస్తారు. మనకు సేవ చేయని వారికి సేవ చేయటం ఉందే, అది మదర్ తెరీసా దగ్గర గొప్పదనం. అది మనం నేర్చుకోవాలి. అది యేసు దగ్గర ఆవిడ నేర్చుకుంది. ఆవిడ దగ్గర మనం నేర్చుకోవటం కాదు, యేసు దగ్గర మనం నేర్చుకోవాలి. ఇంకా హై డిగ్రీలో. కనుక
మీరొక్కరికొక్కడు దాసులై ఉండి సేవ చేయండి, ప్రేమించండి. సేవలో ప్రేమ కూడా ఉండాలి. చాలామంది సేవ చేస్తారు, బట్ దే డోంట్ లవ్. దే సర్వ్ వితౌట్ లవ్. దే సర్వ్ యాజ్ దే ఫీల్ ఇట్ ఈస్ ద డ్యూటీ. దట్స్ నాట్ ది ఇష్యూ. ఏదో ఒక ఉద్యోగంలాగా సర్వీస్ చేయకూడదు, ఒకటేదో రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా చేయకూడదు. విత్ లవ్ యూ షుడ్ డూ. ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. అద్భుతం కదా. ప్రేమతో దాస్యం చేయటం అంటే అంత స్వతంత్రులైన మీరు చేయాల. స్వతంత్రులు మీరు అంటూ దాసులుగా ఉండండి అంటాడు. ఏంటండి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఎవరికి దాసులు అవ్వకండి, అయితే ప్రేమ కలిగి దాసులుగా ఉండండి అన్నాడు. ఎవరికి దాసులు కావద్దు అనే పదంలో ఒకడికి లొంగి వాడి చిత్తం నెరవేర్చడం కాదు, నీ చిత్తమే దాసుని చిత్తంలోకి మార్చుకో, అది అక్కడ చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలైన మనం అందరం కూడా ప్రేమ కలిగి సేవ చేయవలసిన వారంగా ఉన్నాము. ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాట. ద హోల్ లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణమైన ధర్మశాస్త్రం ఒకే మాటలో. బట్ ఇఫ్ యూ బైట్ అండ్ డివోర్ వన్ అనదర్, వాచ్ అవుట్ వాట్ యు ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ బై వన్ అనదర్. For the whole law is fulfilled in one word, you shall love your neighbor as yourself. You shall love your neighbor as yourself. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించన్న మాటలో the whole law was completed. ధర్మశాస్త్రము మనకు సంపూర్ణముగా నిర్వర్తించాలి, ఆచరించాలంటే ఒక్కటే మార్గం, ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే, కృపావరములు ఎరిగి కలిగి జ్ఞానం కలిగి కొండలను పెకిలించి విశ్వాసం కలిగి ఉన్నవాడైనా సరే ప్రేమ లేనివాడైతే వ్యర్థమే. అద్భుతాలు చేసేవాడైతే ఎవడికి గొప్ప? ప్రేమ ఉన్నవాడే గొప్ప. కణకణలాడుచున్న తాళం వలె ఉంటాడు ప్రేమ లేనివాడు. దేవదూతల భాషల్లో మాట్లాడితే గొప్ప కాదు, ప్రేమించటం గొప్ప అన్నాడు పౌలు. 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, పేదల కొరకు ఆస్తంతా ఇచ్చిన, శరీరాన్ని కాల్చేయటానికి ఇచ్చిన, ఇక ఇంతకంటే ఏముందండి? ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం లేదు, వ్యర్థం అన్నాడు. శరీరాన్ని కాల్చేయటానికి ఇవ్వటం గొప్ప కాదు, ప్రేమించటం గొప్ప. ఎంత గొప్ప ఆధిక్యత ప్రేమకి ఇచ్చాడు దేవుడు. శరీరాన్ని కాల్చినా కూడా దాంతో సమాధానం కాదు. సహోదరుడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడిని అంటున్నాడు, నాకు ప్రయోజనం లేదంటున్నాడు. ద హోల్ వరల్డ్ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ లోకమంతా దేవుని ప్రేమ పైన ఆధారపడి ఉన్నది. కేంద్ర స్థానం లోకానికి ప్రేమే. ఆ ప్రేమను మనం ఇతరులకు అందించాలి. నువ్వు ప్రేమించిన కొలది దేవుని యొక్క ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు అవుతావు. ప్రేమించకుండా నువ్వు క్షమించలేవు, ప్రేమించకుండా నువ్వు పోషించలేవు,
ప్రేమించకుండా నువ్వు కలిసి పని చేయలేవు. ప్రేమ లేకపోతే నువ్వు దేనిలోనూ విజయం సాధించలేవు. యు మస్ట్ లవ్ యువర్ నైబర్. మీ పొరుగు వారిని ఎప్పుడైనా ప్రేమిస్తున్నారా మీరు? ఇట్ షుడ్ బి ద అగాపే లవ్, నాట్ ద ఫిలియోస్. ప్రేమించడం అంటే శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ప్రేమ. నాట్ అగ్లీ లవ్, నాట్ అగ్లీ వన్. అక్రమ సంబంధాలు పెంచే దొంగ ప్రేమ కాదు. ఒక వివాహితుడు మరొక అవివాహితను ప్రేమిస్తున్నానని మోసం చేస్తే అది ప్రేమ ఎట్లా అవుతుంది? కనుక ప్రేమ విషయమున యథార్థత లేని ఎడల అది దురనురాగం అవుతుంది తప్ప ప్రేమ కాదు. అది దురనురాగం అవుతుంది, అది శిక్షార్హం. బైబిల్లో అది శిక్షార్హం. నేను మనవి చేస్తున్నాను, లవ్ యువర్ నైబర్ విత్ జెంటిల్నెస్, విత్ హ్యూమిలిటీ. దీనత్వంతో నీవెప్పుడైతే ప్రేమిస్తావో నీ దేవుడు నీకు సమస్తాన్ని ఆశీర్వాదంగా ఇస్తాడు. అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకరు బొత్తిగా నశిస్తారేమో మీరు చూసుకోండి. మీరు ఎప్పుడు నేర్చుకోవాలి ఒక్క మాట, మన వలన ఇతరులు నాశనం అవుతున్నారేమో, మన వలన ఇతరులు పాడైపోతున్నారేమో, మన వలన ఇతరులు అసౌకర్యం అయిపోతున్నారేమో, మన వలన ఇతరులు దుఃఖపడుతున్నారేమో, అది మనమే చూసుకోవాలి, వాళ్ళు కాదు. మనమే చూసుకోవాలి, వాళ్ళు కాదు చూసుకోవాల్సింది. మీరు ఖర్చుకొని నాశనం కావద్దన్నాడు. పోటాడుకోబాకండ్రా నాయన, తిట్టుకోకండి, విభేదించకండి బ్రతిలాడు చెబుతున్నాడు. విభేదించొద్దు, ఒకరితో ఒకడు పోటాడుకోవద్దు. డోంట్ డిఫర్, వేరైపోకండి. బీ యునైటెడ్, బీ వన్. ఒకటిగా ఉండండి, కలిసి ఉండండి, అభివృద్ధి చెందండి, ఆశీర్వాదం పొందండి. అది దేవుని పిలుపు మానవులకు. కనుక మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనం ఉన్నతమైన వారిగా ఎంచబడతాం దేవుని దృష్టిలో. ఇఫ్ యు లవ్ యువర్ నైబర్, గాడ్ విల్ ఆనర్ యూ. దేవుడు నిన్ను కనపరుస్తాడు. మీరు ఒకరిని ఒకడు భక్షించుకున్న ఎడల బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి. చాలామంది క్రైస్తవులు కాంట్రడిక్ట్ అయిపోతుంటారు ఫెలో బ్రదర్స్తో. అప్పుడు వారు ఒంటరి వారైపోతారు. కనుక సంఘం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, తాము నశించిపోకుండా ఉండునట్లు ఎవరితోనూ తగువున జీవించకూడదు, ఎవరితోనూ ఖర్చుకుని భక్షించే అనుభవానికి వెళ్ళకూడదు. ఇది దేవుని యొక్క వాక్యంలో మనకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క మాటలో సంపూర్ణమైన ధర్మశాస్త్రం ప్రేమను గురించి మాట్లాడుతోంది. నీ ఎదుటవాని కన్ను జాగ్రత్తగా ఉండేటట్లు నువ్వు కాపాడుకో, లేకపోతే నీ వలన అతనికి ప్రమాదం జరిగితే నీ కన్ను పెరిగివేయబడుతుంది. నీ కన్నును నువ్వు ప్రేమించుకుంటే అది పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి ఎదుటివాని కన్ను సంరక్షిస్తావు. నీ పన్నును నువ్వు ప్రేమించుకుంటే ఎదుట వానికి నుండి నీవు నష్టపరచకుండా ఉండుట చేత నీ పంటిని నీవు కాపాడుకుంటావు. నీ వలన ఇతరులకు నష్టం కలగకుండానట్లు ధర్మశాస్త్రం అలాగున వ్రాయబడింది. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు చెబుతున్న మాట మీరు గుర్తెరగాలి. ధర్మశాస్త్రాన్ని ప్రేమతో నెరవేర్చమన్నాడు, అది సమానం అన్నాడు. ఇవాళ చాలామంది ద్వేషంతో బ్రతుకుతున్నారు, అసూయతో బ్రతుకుతున్నారు. అది దేవుని వాక్యానికి విరుద్ధమై ఉన్నదని
ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించుట చేత తమ జీవితాలు అద్భుతమైన రీతిగా మలుచుకొనమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో మరుపెడుతున్నాం ప్రభువా. మేము అన్ని విషయాలు ఎదుగుటకు, ముఖ్యంగా మా క్రైస్తవేతర మిత్రులందరూ క్రీస్తుని తెలుసుకున్నట్లు మేము వారిని ప్రేమించగలుగుటకు మాకు నేర్పండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.